హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు అభినయ్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చావు? మాచల్ నియోజకవర్గం. మాచర్ల. చెప్పండి బ్రో, ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవడానికి వచ్చారు? ఎందుకంటే చాలా బాధతో వచ్చాను నేను రావడం. ఏంటి 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకుంటామని చెప్పి అనుకున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం పైన బీజేపీ గాని, ఇక్కడ జనసేన గాని, టీడీపీ గాని ముగ్గురు కలిసి ఒకరిని చేసి మరి ఈవీఎంలు రిగ్గింగ్ జరిగినాయి, ఏం జరిగినాయో గానీ 11 అయితే ఎవరు ఊహించలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా ఊహించలేదు జగన్ 11కి లిమిట్ చేస్తామని. ఏదో జరిగింది, చాలా గ్యాప్ వచ్చింది ఎలక్షన్ తర్వాత రిజల్ట్ కోసం. చాలా గ్యాప్ వచ్చేసరికి ఏదో ట్యాంపరింగ్ ఏదో చేశారు, అట్లా గెలిచేశారు. ఇది ప్రజల తీర్పు అయితే కాదు, అది మేము నమ్ముతున్నాం. వాళ్ళు ఏదో కావాలని పైన అధికారం సెంట్రల్ లో వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, వాళ్ళ అండదండలతో వాళ్ళు గెలిచారు. ఇది ప్రజల తీర్పు అయితే కాదు. అంటే మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నేను ప్రజల్లో కాలర్ ఎగరేసుకుని తిరుగుతా అంటున్నారు. వాళ్ళకి ఎవరికైనా దమ్ముందంటారా? వాళ్ళకంటే ఏంటంటే పైన బీజేపీని చూసుకుని కాళ్ళు ఎగరేసుకుని తిరగడమే కానీ సొంతగా నిజాయితీగా సింగిల్ గా ఉన్న సింహం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తర్వాత ఎవరైనా. అంటే ఆయన ఏం చేయలేదు, ప్రజలు మోసం చేశారని అంటున్నారు కదా. ప్రజలైతే మోసం చేయలేదండి, ప్రజలు వేసారు, ఓట్లు వేసారు. కానీ ఈవీఎంలు పైన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ద్వారా వీళ్ళు గెలిచారే గానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. బాగా ఏదో ట్యాంపరింగ్ రిగ్గింగ్ బాగా జరిగింది. ఎలా ఉంది బ్రో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు. సూపర్ 6 లో వాళ్ళు నెరవేర్చింది ఏమి లేదు. దగ్గర దగ్గర గవర్నమెంట్ వచ్చి 7-8 నెలలు అవుతుంది, ఒక చెప్పిన హామీ ఒకటి కూడా అమలు చేయలేదు. కానీ జగన్ అన్న చెప్పినట్టు 99% అన్ని హామీలని నెరవేర్చారు. నవరత్నాలు ఇప్పుడు చూసుకుంటే విద్యార్థులకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైనా కానీ కావాల్సిన కానీ వాళ్ళకి ఏం రాలేదు. కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అందుకని జనాలు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో, మనకి న్యాయం ఏం జరగట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరూ మంచి కసి మీద ఉన్నారు. అంటే